స్ట్రాంగ్‌గా వ్యవహరిస్తే పనులు అయ్యే పరిష్కారం అవుతాయి. మనకి విజయవాడలో ఆహ్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించింది గొల్లపూడి నుంచి రామవరప్పాడు దగ్గరికి రింగ్ రోడ్. రోడ్డంతా పూర్తయిపోయింది. ఒక్క రామవరప్పాడు దగ్గర రైల్వే స్టేషన్ పైన ఉన్నటువంటి వంతెన దగ్గరన మాత్రమే ఆగిపోయింది. ఎందుకంటే ఆ వంతెన అక్కడున్న ఒక మసీదు అడ్డం అనమాట. ఆ మసీదు వాళ్ళకి కట్టిచ్చిస్తామన్నా, ఏం చేస్తామన్నా ఒప్పుకోలేదు. సరే వీళ్ళు ముస్లిం బుజ్జగింపు రాజకీయం కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలేసింది. అన్ని వందల కోట్లు పోసి గుండు గు ఏది మనకి విజయవాడ లోపలికి ఎంటర్ కాకుండా గొల్లపూడి దగ్గర నుంచినే నేరుగా ఏలూరు రోడ్లోకి వెళ్ళిపోయేటటువంటిది, కలకత్తాకి వెళ్ళే వెహికల్స్, ఏలూరుకి వెళ్ళే వెహికల్స్ అన్నీ అవకాశం ఉన్నటువంటి రోడ్డుని ఒక్క మసీదు వాళ్ళ కోసం బ్లాక్ చేసి వదిలిపెట్టారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది 2014లో. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు వేసిన రింగ్ రోడ్డు అనమాట. అది తెలుగుదేశం అధికారంలోకి రాగానే కేసినేని నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడారు వాళ్ళతో. వేరే చోట ప్లేసు, ₹1,00,00,000 ఖర్చు అన్నీ ఇస్తామన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ రోడ్డు అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రారంభించింది రాజశేఖర రెడ్డి. మసీదు కారణంగా ఆగిపోతే చంద్రబాబు నాయుడు వచ్చాక అది స్టార్ట్ అయింది. అంటే మన దగ్గర ఉన్న మన చిత్తశుద్ధి అనేది ముఖ్యం. అలాగే మనకి విజయవాడలో అసలు కాంగ్రెస్ హయాంలో లగడపాటి రాజగోపాల్ మీటింగులు పెట్టి మరీ చెప్పాడు, నిపుణులు తీసుకొచ్చి చెప్పాడు కనకదుర్గ వారధి అసాధ్యమని, అక్కడ వేయడం సాధ్యం కాదని చెప్పాడు. అట్లాంటిది ఇప్పుడు కనకదుర్గ వారధి నడుస్తోంది కదా దుర్గగుడి దగ్గర. అట్లాగే దాన్ని మధ్యలో తెలుగుదేశం హయాంలో ప్రారంభించి కాంట్రాక్టర్ ఆపేస్తే జగన్ వచ్చాక చేయించాడు కదా. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తెలుగుదేశం టైంలో ఆపేస్తే జగన్ వచ్చాక చేయించాడు కదా. రాజశేఖర రెడ్డి టైంలో ఆగిపోయిందని చంద్రబాబు నాయుడు కొనసాగించి పూర్తి చేపిస్తే, చంద్రబాబు టైంలో ఆగిపోయిందని జగన్మోహన్ రెడ్డి చేయించాడు కదా. ఇక్కడ చిత్తశుద్ధి ముఖ్యం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తృణమూల్ కాంగ్రెస్ హయాంలో క్రూషియల్ పిల్లర్ కోల్కతా మెట్రోకి 317 నుంచి 319 3 పిల్లర్ల దగ్గర కనెక్షన్ దగ్గర ఇట్లాగే అడ్డం పడింది. అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి నిర్వాసితుల పేరుతో ముస్లింలు అడ్డం పడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అంత పెద్ద దాన్ని ఆపేసింది. 18 నెలల నుంచి ఆగిపోయి ఉన్నది. వాళ్ళకి సపోర్ట్ చేయలేదు మెట్రో వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చింది. 120 గంటల్లో అది పూర్తయిపోయింది. కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది ఆ ప్లేస్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చిత్తశుద్ధి ముఖ్యం.